గుడ్ మార్నింగ్. ఈరోజు నేను వాయిస్ వినబడుతుందా? ఈరోజు నేను ఐపీఈ మార్చ్ 2025 మోడల్ ఎలా సెకండ్ ఇంటర్ ఐపీ ఎలా చదువుకోవాలి బ్లూ ప్రింట్ చెప్తాను. ఫస్ట్ రామన్ నెంబర్ 1 100 మార్క్స్ కి పేపరు, టైం 3 అవర్స్, సీనియర్ సాంస్క్రిట్ పేపర్, బ్లూ ప్రింట్. ఫస్ట్ రామన్ నెంబర్ 1 లో ఏకస్య శ్లోకస్య ప్రతిపదార్థ భావం చ లిఖత అని ఉంది. 4 పోయమ్స్ ఉన్నాయి. 4 అవుట్ ఆఫ్ 4 3 చదువుకుంటే చాలు. రామన్ నెంబర్ 2 ఏకం నిబంధన ప్రశ్నం సమాధత్త. ఫస్ట్ ఇయర్ లాగే ఇక్కడ కూడా 1-2 లెసన్స్, పోయట్రీలో 1-2 లెసన్స్ చదువుకుంటే చాలు సారాంశాలు. అలాగే రామన్ నెంబర్ 3 ఏకం నిబంధన ప్రశ్న సమాధత్త. ప్రోజ్ లో కూడా 1-2 లెసన్స్ సారాంశాలు చదువుకుంటే సరిపోతుంది. ఎస్సేస్ 1-2 లెసన్స్, పోయట్రీ 1-2, ప్రోజ్ 1-2. నెక్స్ట్ రామన్ నెంబర్ 4 త్రయాణం ప్రశ్నానం సమాధానం లిఖత. నాన్ డీటెయిల్ లెసన్స్ లో మొత్తం మనకి 6 లెసన్స్ ఉన్నాయి. 6 లెసన్స్ లో 3 లెసన్స్ కంప్లీట్ గా చదువుకుంటే సరిపోతుంది. 3 2s are 6 మార్క్స్. 3 లెసన్స్ లో ఆల్ క్వశ్చన్స్ చదవాలి. రామన్ నెంబర్ 5 ద్వయోగ్ ససందర్భ వ్యాఖ్యానం లిఖత. 2 లెసన్స్ సందర్భ వాక్యాలు ఫుల్ గా చదవాలి. 2 3s are 6 మార్క్స్ పోయట్రీలో. అలాగే ప్రోజ్ లో కూడా సందర్భ వాక్యాలు 2 లెసన్స్ ఫుల్ గా అన్ని సందర్భ వాక్యాలు చదువుకుంటే సరిపోతుంది. 2 లెసన్స్ 2 3s are 6 మార్క్స్. నెక్స్ట్ రామన్ నెంబర్ 7 త్రయాణం ప్రశ్నానం సమాధానం లిఖత. 2 మార్క్స్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్, 3 లెసన్స్ చదవాలి. ఇక్కడ అవుట్ ఆఫ్ 6 3 లెసన్స్ ఫుల్ గా అన్ని క్వశ్చన్స్ చదవాలి. నెక్స్ట్ రామన్ నెంబర్ 8 త్రయాణం ప్రశ్న సమాధానం లిఖత. ఇక్కడ ప్రోజ్ కూడా అంతే. పోయట్రీ 3 లెసన్స్, ప్రోజ్ కూడా 3 లెసన్స్ ఫుల్ గా ఆల్ క్వశ్చన్స్ చదవాలి. 3 2s are 6 మార్క్స్. నెక్స్ట్ రామన్ నెంబర్ 9 ఏకపద్ సమాధానం దత్త. 1 మార్క్ క్వశ్చన్స్ ఫుల్ గా 6 లెసన్స్ ఫుల్ ఆల్ క్వశ్చన్స్ చదవాలి. అలాగే పోయట్రీలో. అలాగే నెక్స్ట్ రామన్ నెంబర్ 10 ఏకపద్ సమాధానం దత్త. ఇక్కడ కూడా ప్రోజ్ లో కూడా 6 లెసన్స్ ఫుల్ గా ఆల్ క్వశ్చన్స్ చదవాలి. నెక్స్ట్ షేమ్షి పరీక్ష, ఇంగ్లీష్ లో కాంప్రహెన్షన్ అంటారు. ఈ 5 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఇందులో అవుట్ ఆఫ్ 5 4 చదువుకుంటే సరిపోద్ది. 5 1s are 5 మార్క్స్. నెక్స్ట్ రామన్ నెంబర్ 12 సందత్ నిబంధన పూర్వకం 3ని సందత్ అంటే 3 కలిపి ఇస్తాడు. మనం వర్డ్ రాయాలి. 4 టైప్స్ సందులు చదువుకుంటే సరిపోతుంది. అలాగే వికట యత కూడా ఇక్కడ కూడా 4 టైప్స్ సందులు, 4 సందులు చదువుకుంటే సరిపోతుంది. మీకు నచ్చినవి 4 టైప్స్ ఏవైనా చదువుకోవచ్చు. అవి కంప్లీట్ గా ఎగ్జాంపుల్స్ తో సహా చదువుకోవాలి. 3 2s are 6, 3 2s are 6. నెక్స్ట్ రామన్ నెంబర్ 14 ద్వయో శబ్దయో సవిభక్తం రూపాన్ని లిఖిత. శబ్దాలు ఎప్పుడు కూడా స్త్రీలింగం, అన్ని టైప్స్ కూడా ఆల్ టైప్స్ స్త్రీలింగం, అలాగే పుల్లింగం చదువుకుంటే చాలు. నపుంసకలింగం చదవకపోయినా పర్వాలేదు. 2 6s are 12. 2 మోడల్స్ చదివితే అన్నిటికీ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ లో ఉన్నాయి కాబట్టి ఇవి కూడా మీరు ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. 2 6s are 12 మార్క్స్. నెక్స్ట్ సమాసాలు త్రయాణం విగ్రహ వాక్యాన్ని లిఖిత. విగ్రహ వాక్యంతో సహా తెలుగులో లాగే 10th క్లాస్ చదివినట్టు ఇక్కడ కూడా విగ్రహ వాక్యం సమాస నేమ్ కూడా రాయాలి. అవుట్ ఆఫ్ 6 సమాసాల్లో 4 చదువుకుంటే సరిపోతుంది. 3 2s are 6 మార్క్స్. నెక్స్ట్ పంచ సాధువాక్యాన్ని లిఖిత. సాధువాక్యాల టేబుల్స్ 5 ఉన్నాయి. 5 టేబుల్స్ లో 3 టేబుల్స్ చదువుకుంటే సరిపోతుంది. 5 1s are 5 మార్క్స్. ఇక్కడ మీకు ధాతువులు ఒక్కసారి గుర్తు పెట్టుకొని లట్టు, అలాగే లుట్టు, లడ్డు, ఈ 3 ఒకసారి ఫస్ట్ ఇయర్ గుర్తు తెచ్చుకొని ఈ టేబుల్ కి ఇంప్లిమెంట్ చేసుకుంటే మీరు ఈజీగా రాసుకోవచ్చు. 5 1s are 5 మార్క్స్. ఓకేమా. 16 రామన్స్ బ్లూ ప్రింట్ ఇది.